సార్ నమస్కారం సార్. ఏం పేరు సార్? నా పేరు శ్రీనివాస్ అండి. ఎక్కడ ఉంటారు సార్ మీరు? నేను ఉండేది అమీన్పూర్ అండి, బేరం కూడా. అంటే పటాన్చెరు నియోజకవర్గం. పడదు. సార్ మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు. అవును. ఎలా ఉంది సార్? అంటే ఆయన పనితీరు ఎలా ఉంది? మరి దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. మరి 6 గ్యారెంటీలు అంటున్నారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమో 420 హామీలు ఇచ్చారని చెప్తున్నారు. సో ఒక ఓటర్ గా మీ అభిప్రాయం ఏంటి సార్? అది బాగానే ఉంది, బట్ కాకపోతే ఏంటంటే కొంచెం రోడ్ల పరిస్థితి అంత బాగా, రోడ్లు కొంచెం అది కొంచెం మెరుగుపరుచుకుంటే బాగుంటుంది. మా రోడ్ల పరిస్థితి బాగాలేదు. అదొకటి కొంచెం మరుగునీరు బాగా రోడ్ల మీద బాగా పారుతుంది. ఎస్పెషల్లీ అంతకుముందు లేదు, అంటే అంతకుముందు ఉంది కానీ బట్ ఇప్పుడు ఇంక మరి వర్షాలు ఏవి ఎక్కువ పడడం లేదా ముందుగా పడడం వల్ల మరి తెలియదు కానీ డ్రైనేజ్ బాగా బ్లాక్ అయ్యి రోడ్ల మీదకి వచ్చేస్తుంది వాటర్ బాగా. ఎస్పెషల్లీ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కువ ఉంది బాగా. ఎందుకంటే మనకి ఎస్పెషల్లీ గుడికి వెళ్ళే దారే మరీ వరస్ట్గా ఉంటుంది. గుడికి మన గుట్ట మీదకి బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి గుడికి వెళ్ళి ఎంట్రన్స్ చిరాగ్గా ఉంటుంది. అట్లా మెట్ల దారికి వెళ్ళే దారి కూడా చాలా అధ్వానంగా ఉంటుంది. ఎప్పుడు రోడ్ల మీద మురుగునీరు పారుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళినా అట్లా ఉంది అక్కడ రోడ్డు. ఇప్పుడు కూడా పట్టించుకోవడం ఏదో టెంపరీ చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. అది మళ్ళా మరి డ్రైనేజీ బ్లాక్ లేకపోతే సరిపోవట్లేదో లేకపోతే ఎక్కువ పాపులేషన్ పెరిగో తెలియదు కానీ మొత్తం మీద అయితే హెవీ బ్లాక్ బాగా. డ్రైనేజీ సమస్య ఎక్కువ ఉందండి. రోడ్లు ఒకటి. అవును. ఎమ్మెల్యే గారికి అంటే ఆల్రెడీ మా ఇక్కడ పీపుల్స్ అసోసియేషన్ అని సంఘం ఏది ఉన్నట్టు ఉందండి, వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నట్టున్నారు. మేబీ మోస్ట్లీ అవుద్దని అనుకుంటున్నానండి. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు బాగానే ఉందండి, బాగానే ఉంది, పర్వాలేదు. గత ప్రభుత్వం పోలిస్తే పర్వాలేదండి. 6 గ్యారెంటీలు అన్నారు కదా. 6 గ్యారెంటీలు అది మెల్లమెల్లగా చేస్తున్నారు కదండి, కొంచెం పర్వాలేదు. అదే. సో మీరు ఏమైనా ఎలిజిబిలిటీ ఉందా అందులో? వాటికి నాకు అసలు ఏమి లేదండి. అంటే రేషన్ కార్డు అప్లై చేశాను, నాకు ఇంతవరకు రాలేదు. అది ఇంకా పెండింగ్ లోనే చూపిస్తుంది. ఇంకా లాస్ట్ టైం కూడా అప్లై చేస్తాను, అప్పుడు రాలేదు. మొన్న కూడా అప్లై చేస్తాను, ఇంకా రాలేదు. ప్రజెంట్ పెండింగ్ లో ఉంది. అప్పుడు కూడా చేశారు. అంటే అప్పుడు అసలు కార్డులు ఎవరు ఇష్యూ చేయలేదు కదండి. ఇప్పుడు ఏదో ఇష్యూ చేస్తా అంటున్నారు కానీ మరి నెక్స్ట్ స్పెల్ ఇస్తారా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ప్రజెంట్ అయితే పెండింగ్ లో ఉంది. నాకు అదొకటే కొంచెం రేషన్ కార్డు ఒకటి అంతే. అదే అవైలబిలిటీ అంటే లేకపోవడం వల్ల ఏమి రావట్లేదు, పథకాలు కొంచెం రావట్లేదు అంతే. అంటే మరి గతంలో మనకి ఇండస్ట్రీ చేస్తాను, చిన్న కంపెనీలు చేస్తానమాట, అందుకని కొంచెం అప్లై చేస్తాను. రేషన్ కార్డు మీరు అప్లై చేసుకున్నారంటే మన ఫైనాన్షియల్ అదే అండి. సో నమ్మకం ఉందా మరి చేస్తారు వాళ్ళు? వస్తుంది అనుకుంటున్నారు మరి అండి. అప్లై చేశాను, మరి వస్తుందేమో అనుకుంటున్నారు. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. మరి చూద్దామండి మరి అంటే వస్తా అనుకుంటున్నారు. మరి మీ ద్వారా మళ్ళీ తెలియవరుస్తున్నాను. వీలైతే కార్డు వచ్చిలా చూడండి అంతే. నాకు రాదు, అది ఒకటే సమస్య. నేను డైలీ వెళ్తుంటాను కాబట్టి అక్కడ ఎక్కువ ఏంటంటే మురుగునీరు బాగా వస్తుంది. టెంపుల్కి వెళ్ళే దారి కాబట్టి అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అది మరి భక్తితో వెళ్తున్నాం టెంపుల్కి, ఎక్కువ ఉంటుంది. ఈ వాటర్ తొక్కి వెళ్తున్నాం అంతా, ఇటు అటు కూడా 2 ఇన్ను అవుట్ కూడా అలాగ ఉన్నాయి. అట్లా మటన్ కొంచెం అదొకటి. థ్యాంక్ యూ.